అనిపించింది శ్రీనివాస్ మంగాపురం? టామ్ హాలండ్ కి పోటీ ఇస్తాడు. బ్రో ఎలా అనిపించింది బ్రో? ఎలా అనిపించింది బ్రో? ఎలా అనిపించింది? వెళ్ళిపోండి, బ్లాక్ బస్టర్, సూపర్ హిట్. శ్రీనివాస్ మంగాపురం ఎలా అనిపించింది? అదొకటి ఫస్ట్ టైం కదా ఇంట్రొడ్యూస్ అవ్వడం, ఎలా అనిపించింది యాక్టింగ్? చాలా బాగా చేశారు. ఓకే, ఇంట్రొడ్యూస్ హీరోయిన్ కూతురు ఎలా అనిపించింది? ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. మూవీ చాలా బాగుంది. అజయ్ భూపతి గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? ఓకే, చాలా బాగా యాక్ట్ చేశారు. ఓకే. ఎలా అనిపించింది అన్న మూవీ? అన్న శ్రీనివాస మంగాపురం అంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ తిరుపతికి తీసుకువెళ్ళిపోయినట్టుంది. అసలు నిజంగా చెప్తున్నా, నిన్నటి వరకు హరే కృష్ణ అని చెప్పుకుంటూ ఉండేవాడిని. ఈరోజు మాత్రం నిజంగా జయకృష్ణ ఫ్యాన్ అని చెప్పుకుంటున్నా. మా నాన్న సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాను, మా అన్న మహేష్ బాబు ఫ్యాను, నేను మాత్రం జయకృష్ణ ఫ్యాను. టీఎఫ్ఐలో ఒక్కడే ఒక మహేష్ బాబు అని అంటారు. ఎవరన్నా చెప్పింది గట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు మహేష్ బాబు అన్న. అరే నిజంగా అసలుకి వేరే లెవెల్ యాక్టింగ్ అన్న. ఒక కొన్ని సీన్ల దగ్గర డాన్స్ చేస్తాడన్న. పోకిరి సినిమాలో మహేష్ బాబు కనిపిస్తుండన్న. అసలుకి కుర్రదనంలో మహేష్ బాబు ఎలా ఉండేటోడు అలా ఉంది. నిజంగా రాష యువర్ మై ఆశ అన్నట్టుంది. సూపర్ ఉంది అసలుకి. హీరోని అయితే అసలు వేరే లెవెల్. వాళ్ళమ్మ రబీనా ఎంత తెరకు అందం కట్టిందో, ఆశ ఇది ఈమె కూడా హీరోని కూడా అంతే సూపర్ ఉంది అసలుకి. మళ్ళీ విలనిజంకి ఒక పేరు తీసుకొచ్చిన లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు గారు అయితే స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చంపేశారు. నిజంగా టోటల్ ఓవరాల్గా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా, మళ్ళీ ఇంకో మహేష్ బాబు వచ్చిండు ఇండస్ట్రీకి అని చెప్పుకోవచ్చు. ఎలా అనిపించింది అన్న మూవీ? బాగుంది సినిమా. ఎలా డైరెక్షన్ ఎలా అనిపించింది? ఓకే, అదొకటి ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ అయ్యారు కదా హీరో గారు, ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఓకే, హిట్ అంటారా? ఎలా అనిపించింది హీరోయిన్ గా ఫస్ట్ టైం? సినిమా అయితే బాగుంది. మాకైతే స్టోరీ ఏంటేనా? స్టోరీ ఫైట్స్ ఎలా ఉన్నాయి? కూడా బాగున్నాయి. ఓకే అన్న జయకృష్ణ గారి కెరియర్లో ఇది మళ్ళీ ఒక మన మహేష్ బాబు మహేష్ బాబు గారు తమ్ముళ్ళే కనిపించిన స్క్రీన్ మీద అందరూ కొట్టేసిండు. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా మన ఘట్టంలే నుంచి మళ్ళీ ఒక మంచి యాక్టర్ అని చెప్పొచ్చు. కృష్ణ పేరు నిలబెట్టేసారు ఈ సినిమా నుంచి. ఎందుకంటే అంత బాగా యాక్టింగ్ చేసిండు. ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ. RX100 డైరెక్టర్ గారు మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ మహేష్ బాబు శ్రీనివాస మంగాపురం ఎలా అనిపించింది అన్న? వేరే లెవెల్ యాక్టింగ్. జయకృష్ణ ఘట్టమనేని 3వ తరం సూపర్ స్టార్. జై బాబు జయకృష్ణ ఘట్టమనేని, జై సూపర్ స్టార్. ఎలా అనిపించింది? ఫస్ట్ టైం కదా అన్న. మంచి ఫీల్ గుడ్ మూవీ అన్న. ఓకే, మంచి ఫీల్ గుడ్ మూవీ, వేరే లెవెల్. ఓకే, అలా అదొకటి హీరోయిన్ ఎలా అనిపించింది? ఫస్ట్ టైం కదా ఇంట్రొడ్యూస్ చేయాలి. తెలిసిందే కదా, చాలా బాగా చేసింది హీరోయిన్. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఓకే, వేరే లెవెల్. డైరెక్షన్ ఎలా అనిపించింది అన్న? అజయ్ భూపతి మార్క్ 100% ఉంది. అజయ్ భూపతి ఇన్ని రోజులు ఎక్స్పెరిమెంటల్ చేసిండు. కమర్షియల్ లో కూడా అజయ్ భూపతి కింగ్ అన్న. లవ్ స్టోరీ ఎలా అనిపించింది అన్న? వేరే నా ఫీల్ గుడ్. ఇక్కడ కలిగింది లవ్ స్టోరీ. ఫైట్స్ ఎలా చేశాడు అన్న? అవునన్నా, ఫైట్స్ చెప్తున్నా కదా, బాబు తోటలో బాబులాగా చేసిండు అన్న, అంతే. శ్రీనివాస మంగాపురం ఎలా అనిపించింది అన్న? శ్రీనివాస మంగాపురం ఇది బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కమ్ యాక్షన్ డ్రామా. హీరో గారు పర్ఫార్మెన్స్ అయితే నాకు మహేష్ బాబు గారు ఇంకా మన కృష్ణ గారు చూసినట్టు అనిపించింది. వాళ్ళిద్దరు హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం మంచి క్యూట్ పేరు అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ మెయిన్ థింగ్ ఇలా మోహన్ బాబు గారు హ్యాండిల్ చేయడం అజయ్ భూపతి గారు 100% మనకి పాస్ అయిపోయాడు. ఎందుకంటే మోహన్ బాబు గారిని ఇంకా హీరో గారిని ఈక్వల్గా ఏమంటారు చూపించేసిండు. మెయిన్ థింగ్ నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మోహన్ బాబు గారు వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. గూస్ బంప్స్ వస్తున్నాయి. ఓవరాల్గా మూవీ మాత్రం 100% ఫ్యామిలీ ఎంటర్టైనర్. కంపల్సరీ వచ్చి చూడండి. మంగాపురం ఎలా అనిపించింది మేడం? చాలా చాలా బాగుంది అన్న. మూవీలో హైలైట్స్ ఏంటి మేడం? మోహన్ బాబు గారు చాలా బాగుంది. ఫస్ట్ సినిమా కదా, ఎలా చేశాడు జయకృష్ణ? సో ఫస్ట్ మూవీలా కాకుండా మహేష్ బాబు ఆల్ మిక్స్డ్ మూవీస్ ఎలా ఉంటాయి, యాక్షన్ మూవీస్ అలా అనిపించింది. ఓకే, ఎలా ఉన్నాడు లుక్స్ వైజ్? మహేష్ బాబు లాగా ఉన్నాడా? అంటే చూస్తుంటే ప్రతి దగ్గర ఫైట్స్ కానీ అక్కడ కానీ కొన్ని సీన్స్లో మహేష్ బాబేనా కాదు జయకృష్ణ కాదు అనిపించింది. ఓకే, బ్లాక్ బస్టరా?